హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నుండి గ్రూప్ 2కి సంబంధించి వీడియోస్ కంటిన్యూ అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఈరోజు టాపిక్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసేద్దాం. ఓకేనా? మరి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే 2019 జూలై 22న శ్రీహరికోట నుంచి ప్రయోగించిన చంద్రయాన్ 2 యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 1 మరియు 2. ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ ఈ రెండు ఆప్షన్స్ కూడా చూసినట్టయితే ఫస్ట్ వన్ ఏంటి మరి? నీటి జాడలను మరింత లోతుగా పరిశీలించడం. తర్వాత సెకండ్ వన్ హీలియం 3 వంటి వనరుల విస్తరణను గుర్తించడం. ఈ రెండు కూడా 2019లో జూలై 22న శ్రీహరికోట నుండి ప్రయోగించిన చంద్రయాన్ 2 యొక్క ముఖ్య ఉద్దేశాలు. ఓకేనా ఫ్రెండ్స్? అయితే దీనిని శ్రీహరికోట నుండి GSLV మార్క్ 3M1 అనే బాహుబలి రాకెట్ ద్వారా ప్రయోగించడం జరిగింది. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకి అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ పాయింట్ నేను చెప్పానన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన దీర్ఘశ్రేణి సబ్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 నిర్భయ క్షిపణి. ఈ క్రింది వాటిని జతపరచండి. ఫ్రెండ్స్, ఇక్కడ భారత వైమానిక దళ సంస్థలు మరియు ప్రదేశాలు ఈ రెండు కూడా ఇవ్వడం జరిగింది. మరి వీటికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్టయితే ఆప్షన్ 2. ఒకసారి అవేంటో చూసేద్దాం. ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చేసి ఎయిర్ ఫోర్స్ అకాడమీ. ఆన్సర్ ఆప్షన్ ఏ హైదరాబాద్. ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్. అలాగే సెకండ్ వన్ చూసినట్టయితే హెలికాప్టర్ ట్రైనింగ్ స్కూల్. ఆన్సర్ ఆప్షన్ డి. ఆప్షన్ డి ఆవడి. ఇది ఎక్కడ అంటే తమిళనాడు అండి. ఆవడి వచ్చేసి తమిళనాడు స్టేట్. ఓకేనా? ఇక థర్డ్ వన్ వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏవియేషన్ మెడిసిన్. మరి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. ఆన్సర్ ఏంటి? సి బెంగుళూరు. ఇక లాస్ట్ వన్ చూసినట్టయితే ఎయిర్ ఫోర్స్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్. మరి దీనికి ఆన్సర్ చూసినట్టయితే ఆప్షన్ బి కోయంబత్తూర్. సో వీటికి ఫైనల్గా ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 2. ఇస్రో రాకెట్ లాంచింగ్ కోసం శ్రీహరికోటను భారీ నౌకలను ప్రయోగించడానికి మరియు చిన్న ఉపగ్రహాలను ప్రయోగించడానికి రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఎక్కడ ఏర్పాటు చేయబోతుందని ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ 2 కులశేఖరపట్నం. చమురు క్షేత్రంలో చమురు, నీరు, గ్యాస్ ఈ క్రింది వాటిలో ఏవి ఆరోహణ క్రమంలో ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ 3 నీరు, చమురు, గ్యాస్. యుద్ధనౌక జలాంతర్గామీల నుండి ప్రయోగించగల పృథ్వీ రూపాంతర క్షిపణి ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ధనుష్. క్రింది వాటిని జతపరచండి. ఫ్రెండ్స్, ఇక్కడ భారజల ప్లాంట్లు మరియు వాటి రాష్ట్రాలు రెండూ కూడా ఇవ్వడం జరిగింది. మరి వీటికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్టయితే ఆప్షన్ 4. అవేంటో ఒకసారి చూసేద్దాం. ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చేసి ఆన్సర్ సి ఒడిషా. తాల్చేరు అనేది ఒడిషాలో ఉంది. ఓకేనా? తర్వాత సెకండ్ వన్ బి నంగల్ వచ్చేసి బి పంజాబ్. ఇక థర్డ్ వన్ ట్యూటీ కోరిన్. మరి దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ తమిళనాడు. ఇక లాస్ట్ వన్ తాల్. ఆన్సర్ డి మహారాష్ట్ర. సో వీటికి ఫైనల్గా ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ ఆప్షన్ 4. తేలికపాటి యుద్ధ విమానం INS తేజస్ విషయంలో సరైన వాక్యాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. మరొకసారి పైనున్న ఆప్షన్స్ చూసినట్టయితే ఫస్ట్ వన్ కావేరీ ఇంజన్ను అమర్చడం. సెకండ్ వన్ ఈ విమానాన్ని బెంగుళూరులోని హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ వారు తయారు చేశారు. ఇక థర్డ్ వన్ ఇందులో ఒక సీటు మాత్రమే ఉంటుంది. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా సరి అయినయే కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 4. మన దేశంలో ఏర్పాటు చేసిన తొలి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3
కౌసిపూర్. ఎక్కడ అంటే కలకత్తాలో. ఓకేనా ఫ్రెండ్స్? ఇండియాలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన యుద్ధ విమానం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 HT-2. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మరి గ్రూప్ 2కి సంబంధించి పార్ట్ 1 వీడియోలో సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్ మీద 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అయితే ఇక నుంచి దీని కంటిన్యూషన్ వీడియోస్ ఉంటాయండి. సో మీలో ఎవరైనా గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నట్లయితే తప్పకుండా వీడియోస్ మిస్ కాకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.